పొన్నూరు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? అమ్మడి మురళీకృష్ణ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎలా ఉంటుంది? అమ్మడి మురళీకృష్ణ గారికి ఆయన సేవను గురించే ఇచ్చారండి టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి, చాలా చేశారండి. ఊరూరికి ఇప్పుడు 55 ఏళ్ళ దాకా క్యాంపులు పెట్టారు. దీనిలో గుండె జబ్బాలకు చూపించాడు, మామూలుగా మళ్ళీ కళ్ళజోళ్ళు చూపించాడు, మరి బడి పిల్లలకి పంచారు సొంతంగా. మరి రకరకాలుగా చాలా మంచి అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్తున్నది గుర్తించి ఇచ్చారని అంటున్నారండి. మాకు అంత చదువు సంధ్య లేదు కాబట్టి మేము అంత ఇదిగా మాట్లాడలేకపోయినా కూడా మాకు బాగా ఇట్లాంటి ఆయన అసలు ఇంత మటుకు మాకు కాండాలి. ఈయన ఎమ్మెల్యే కాదు కదా, విడిగానే మంచి పనులు చేసుకొస్తున్నాడు కనుక ఆయన కోసం మేము కూడా సహకరిస్తున్నాం. ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి వాడు? చాలా మంచివాడు అండి. అంబడి వారు ఒక రూపాయి ఆయన తీసి ఖర్చు పెట్టి మంచి అని చెప్పించుకుంటున్నాడు. కుల మత భేదం పార్టీ ఇది విశేషం కూడా లేదు ఆయనకి మొదటి నుంచి కూడా. ఇవాళ మాకు గత 2 సంవత్సరాల నుంచి తెలుసు, అంతవరకు తెలీదు. 2-3 సంవత్సరాల నుంచి మా ఊరు వచ్చి ఇల్లు కట్టుకొని అమ్మవారి గుడి ఇచ్చేసి ప్రతి ఊరికి ఒక ఉపయోగం, ప్రతి మనిషికి ఇంటికి వెళ్ళి పలకరించి రావటం చేయటం మంచి పనులు చేసుకొస్తున్నాడు ఆయన. అది మరి ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? పొన్నూరులో బాగుంటుందని మేము ఊహిస్తున్నామండి. చాలా వైసీపీ గ్యారంటీగా వచ్చుద్దని మా నమ్మకం. టీడీపీ వాళ్ళు కూడా మేము టీడీపీ వాళ్ళమేనండి. ఒక మాటలో చెప్పాలంటే మేము నరేంద్ర గారికి 30 సంవత్సరాలు చేసిన వాళ్ళమే. కాకపోతే ఈయన వచ్చినాక ఈయన మా పనులు చూసి మేము ఈ రకంగా మారి ఈరోజు వచ్చాం. అంటే 30 ఏళ్ళగా ఏం చేయలేదంట టీడీపీ? ఆయన ఏం చేశాడంటే మాకేం పొన్నూరుకు చేసిన ఆయన ఏం చేసాడో మాకు తెలియదు. మేము అంత చదువుకున్న వాళ్ళం కాదు కాబట్టి మాకు అంత తెలియదు కాబట్టి మాకు చేసిన మటుకు ఏమీ లేదు. జగన్ పాలనకి చంద్రబాబు పాలనకి తేడా ఏం చెప్తారు మీరు ఇంతవరకు? మాకు జగన్ పాలనలో కూడా మాకు ఇబ్బంది ఏం లేదండి. అన్నీ కూడా సౌకర్యంగా వస్తున్నాయి, మరి పెన్షన్లు వస్తున్నాయి, మామూలుగా అన్నీ కూడా బాగానే ఉన్నాయి కనుక ఈయనకి పేరు పెడతానే మాకు అవకాశం. పాలన చేస్తున్నారు జగన్, వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అంటున్నారు. ఎవరు మాటలు చెప్పుకోవటమే కదండి. మరి మేము కూడా అనుకుంటున్నాం, మాకు జగన్ పార్టీ వచ్చుదనే నమ్మకం మాకు ఉంది. అది ఇంత మటుకు ఇట్లా చేసిన ఎమ్మెల్యే గారు ఇంత మటుకు మాకు ఎక్కడ కానరాల, మంత్రులు కూడా కానరాల. ఇక్కడ కాదు రాష్ట్రంలోనే ఇన్ని వాళ్ళు క్యాంపులు పెట్టిన వాళ్ళు ఎవరు పెట్టారు? మురళీకృష్ణ గారే కదా. మరి అలాంటి క్యాంపులు ఎవరు ఇంత మటుకు మేము చూడలేదు. మమ్మల్ని తీసుకెళ్ళి ఆ గుండె జబ్బులను తీసుకెళ్ళి స్టంట్లు వేయించాడు, బైపాస్లు చేయించాడు, పరీక్షలు చేయించాడు, మందులు ఇప్పించాడు. ఇంకంతగానే ఏం కావాలండి మాకు? కళ్ళజోళ్ళు ఈ సహజం అన్ని ఊళ్ళకి వస్తున్నాయి, మాకు వస్తున్నాయి. అసలు విజయవాడ మరి ఆయన బొస్సు పెట్టుకొని ఆయన రూపాయి బిళ్ళ లేకుండా మళ్ళీ ఇళ్ళ భోజనాలు కూడా ఆయనే ఇల్లు మనిషికి ఆ పక్క మనిషికి భోజనాలతో కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ దింపి ఆయన బైపాస్ చేయించుకున్న అతనికి మళ్ళీ ఆయనకి ఎట్ట ఉందని మళ్ళీ 10 రోజులకి 15 రోజులకి వెళ్ళి పలకరించి కాయలు పుళ్ళు ఇచ్చి వచ్చిన వ్యక్తి అంబడి మురళీకృష్ణ గారు. అది అందువల్ల ఖచ్చితంగా గెలిపిద్దామనే ఉద్దేశంలో మేము ఉన్నాం. ఇంత మటుకు మేము రాజకీయంలో ఎట్టు తిరిగి కానీ మేము బయటకు వచ్చిన వాళ్ళం కాదు. మా వ్యవసాయం ఏదో మేము చేసుకునేవాళ్ళం. అలాంటి వాళ్ళం కూడా ఇవాళ మాకు మురళీకృష్ణ గారు వచ్చారంటే మాకు బాగా ఆనందంగా ఉంది. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈయన చేసే పనుల గురించి మంచి పనులు చేస్తున్నాడు. ఏ ఊళ్ళో మనిషి చనిపోయినా 5,000 10,000 రూపాయలు ఇచ్చేస్తున్నాడు. ఏ ఊరు ఒక ఊరేం లేదు. ఆ ఊరు ఎల్లూరు, మంచాల, దండమూడి, గాయపాయన 58 ఊళ్ళల్లో నియోజకవర్గంలో మురళీకృష్ణ నెంబర్ 1 చేస్తున్నాడు. ఏమేం చేశారంటే ఇంతవరకు? బైపాస్లు కానీ, కళ్ళజోళ్ళు కానీ, ఒకవేళ మనిషి ఏదైనా ఇబ్బందులు ఉంటే డబ్బులు ఇవ్వటం కానీ, ఏమైనా ఉద్యోగాలు ఇప్పించటం కానీ, ఎమ్మెల్యేలు చేయని కూడా ఈయన చేస్తున్నాడు. ఇంత మంచి చేసిన వ్యక్తిని ఈసారి వైసీపీలో 15,000 10,000 కాడ నుంచి 15,000 గెలిపిస్తాం ఈసారి గ్యారెంటీ. ఆయన చేసే పనులు మంచి పనులు. జగన్మోహన్ రెడ్డి చేలు పడిపోయినా డబ్బులు వేయటం, రెండోది పింఛన్లు వేయటం, పింఛన్లు ఎత్తున్నాడు అందరికీ డోరు. ఇవాళ నాకు అందలేదు పథకాలన్న మాట లేడు. 100కి 90 మందికి అందుతున్నాయి. మరి ఇవి పథకాలన్నీ వేస్ట్ అని అంటున్నారు. అంటారు గిట్టనాళ్ళు 90 మంది 90 రకాలుగా చెబుతాడు. ఇంట్లో మీ నాన్న చెబుతా మా పిల్లాడు ఇదిగో మంచాడు కాదు అని చెబుతాడు మీ ఇంట్లోనే.
అట్టాడి వ్యక్తి పప్పు ఉంటుంది, మాకు ఇష్టమైన చికెన్ ఉంటుంది. ఒక ఇంట్లోనే ఇద్దరు అన్నాలు దమ్ములు ఉంటే గిట్టదు. అట్టాడి ఇప్పుడు ఈయన మంచి పనులు చేస్తున్నాడని పెశారం బొదర జిమ్ముతారు అందరి మీద. వాడు మంచి వాళ్ళు చేయరు, వీళ్ళు చేస్తారు, మేము చేస్తాము, మా రాజకీయం బాగుంటుంది అని 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు ₹1 బిళ్ళ వచ్చి ఇదిగో ఇది తీసుకోమని కానీ, అయ్యో ఈ రోడ్డు ఎట్టుంది అయ్యా అని కానీ, లేకపోతే ఈ షేలు పడిపోయినాయి అని కానీ ఏమీ లేదు. ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర అనే వాళ్ళు ఏం చేయలే అంత మట్టికి. లాస్ట్ టైం 1200 ఓట్లతో గెలిపించారు వైసీపీని. ఎంత మెజారిటీ రావచ్చు? 10,000 పైన లోపు లేదు. పొన్నూరు నియోజకవర్గం. పొన్నూరు నియోజకవర్గం. ఎందుకని అంటారు? ఎందుకని ఆయన చేసే పనులు అట్లాంటి రోషి గారు చేశాడు. రోషి గారు చేసిన పనుల కన్నా మురళీకృష్ణ అమ్మట మురళీకృష్ణ బ్రహ్మాండంగా చేశాడు. ఒకటే జగన్మోహన్ రెడ్డి అయినా అతను బ్రహ్మాండంగా చేశాడు. ఆ పనుల గురించి ముసలాళ్ళు అందరూ నెంబర్ 1 అంటున్నారు. 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, మహిళలకి బస్సు ఫ్రీ అలానే అంటా ఉంటారు. ఇప్పుడు వచ్చిందాకా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను. ఇప్పుడు బడి పిల్లలు అందరం వెళ్తున్నాం స్కూల్కి. అందరికి వస్తాయా? రావుగా మార్కులు, అందరికి రావు మార్కులు. చెబుతారు మా పిల్లాడు చదువుతున్నాడు, మా పిల్లాడు నెంబర్ 1. ఆయనకెళ్ళి రేపు వేసినప్పుడు తెలిసిద్ది ఎవరి సంగతి అయినా, ఎవరు బలబలాలు. అది జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, తిరగలేదు. ఎందువల్ల అంటారు? వాళ్ళు కూడా అంటున్నారు 160 సీట్లు మావే టీడీపీ అంటారు. మరి చెప్పుకోవాలి, అందరం చెప్పుకోవాలి. అట్లా కలిసి వస్తుంది. కలిసినా జనసేన పార్టీ వాళ్ళు మళ్ళీ ఇదే వేస్తారు. ఎందువల్ల అంటారు? ఆయన అట్టా ఎవరికి వెళ్ళాడే కానీ ఆయన ఏం సహకరించట్లేదు కథ వాళ్ళు. ఏమన్నా మా ఉద్దేశం మాది అది నెంబర్ 1 తిరగలేదు. మెజార్టీ నెంబర్ 1 గెలుస్తాడు. ఆయన చేసే పనులు సామాన్యం కాదు. అది ఇలాంటి వ్యక్తి ఎక్కడా మాకు తగల్లా. ఎమ్మెల్యే కాదేలు ఇట్లా చేశాడంటే ఎమ్మెల్యే ఏంటో ఇంకెట చేస్తాడు, చేస్తానన్నాడు. చూస్తారు ఇంకా జనం ఆయన చేసే పనులు. ఇక్కడ చేసే పిల్లలకి ఉద్యోగాలు అయితే ఉద్యోగాలు ఇప్పిస్తాం, అది గ్యారెంటీ. అది చదువుకొని ఉండేవాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకైనా చదువు ఉంటే ఉద్యోగాలు ఏదో ఉద్యోగం ఖాయం చేస్తాం. అది ఎవరు చేయలేని పనులన్నీ చేశారు సార్ జగన్ గారు. బాగా అన్నీ చేశారు సార్. ఆయన చేయని పనులే లేవు సార్. పథకాలు అన్నీ మన ఈ ఇళ్ల స్థలాలు పేదవాడు అనేది ఉండకూడదు అన్నారు, అలాగే చేశారు. టీడీపీ అంటే కొన్ని అది క్యాస్ట్ని బట్టి చేస్తున్నారు సార్ టీడీపీ వాళ్ళు. మనకి అట్లాంటి ఏం లేవు. ఆయనకి ఎవరు ఏం చేసినా ఎవరు ఏం చెప్పినా కానీ ఆయనకి అంటే మనస్తత్వం ఆయన మీద ప్రతి వాళ్ళకి కలిగింది సార్. టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి కదా, మరి ఏమంటారు? వైసీపీ ఓడిపోదా? ఏదైనా కానీ మన జగన్ గారే మళ్ళీ అంత ఖచ్చితంగా ఆయన చేసిన పనులు అండి, చేసిన పనులు మంచి చేశారు. మరి చంద్రబాబు వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు బస్సులు ఫ్రీ అంటున్నాడు మహిళలకి. ఏమో గ్యారంటీ లేవు. మన చేసిన వ్యక్తికి నమ్ముకోవాలి కదా మనం. అంటే చంద్రబాబు గారు ఇంతకుముందు 14 ఏళ్ళు చేశారు కదా. చేసిన ఆయన పనులు ఆయనే కానీ పేద ఇది ఏం చూడలేదు. ఏంటంటే క్యాస్ట్ని బట్టి ఇచ్చాడు స్థలాలు కూడా. నేను 4 సార్లు పెట్టాను సార్ ఈ ఇళ్ల స్థలాలకి, అస్సలు ఏమి రాలేదు సార్. జగన్ గారి తరఫున వచ్చింది సార్. సెంటు స్థలం. సిటీలో సెంటు అయితే అదే చాలు సార్. మరి సెంటు వేస్ట్ అని కూడా ప్రతిపక్షం ఏం లేదు సార్. మాత్రం ఇచ్చేవాళ్ళన్నా ఉండాలి కదా సార్. ఎంత వాల్యూ చేస్తుందండి సెంటు? 4 లక్షలు చేసింది సార్ ఇప్పుడు ఉన్న రేంజ్లో. మేలే సార్. అది దొరికితే చాలు, కొనాలంటే కొనలేముగా. ఏదో ఆయన దయ దేవుడు. గెలుస్తారా జగన్? గట్టిగా వస్తాడు సార్. 99% జగన్ గారు. ఈసారి టీడీపీ వారు మేమే వచ్చేది 120 సీట్లు మాకే వస్తాయండి. అవన్నీ ఏమో తెలియదు సార్, రారు. అది వేస్ట్ సార్. ఇవన్నీ చేసిన పనులు ఎవరు మరవరుగా సార్. ఎవరైనా మరుస్తారా? ఆయన పథకాలన్నీ బాగా చెప్పినట్టు ఆయన బాగా చేశారు, అన్నీ చేశారు ఆయన. కొన్నూరులో గెలుస్తారంటారా వైసీపీ? గట్టిగా వస్తారు సార్. అంటే రోడ్లు ఈ ఎన్ని 4-5 సంవత్సరాల నుంచి పగలగొట్టే మగవాళ్ళు ఎవరు లేరు సార్ పొన్నూరులో.
మన జగన్ గారి తరపున ఆయన పుణ్యంతో ఇలా గట్టిగా అది జరగటం జరిగింది. మేము డ్రైవింగ్ చేస్తాం సార్, నేను ఆటో ఉంది నాకు. జగన్ గారు నాకు 5 సంవత్సరాలు 550 నా వేశారు సార్, వేశారు సార్. 5 పదులు 50,000 వేశారు. అయినా కానీ నేను ట్రాఫిక్లో ఎంత ఇబ్బంది పడేవాడిని. ట్రాఫిక్ అంతా ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు సార్, క్లియర్ అయింది. బాగా పగలగొట్టిన వాళ్ళు ఎవరు లేరు. మన జగన్ హయాంలో పగలగొట్టారు సార్. మళ్ళీ గెలుస్తారంట మళ్ళీ జగన్ గట్టిగా గెలుస్తారు. ఓకే.